సూపర్ 6లో భాగంగా మిగిలిన పథకాలను త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్న ఆయన ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఆగస్టు 15లోగా 15 లక్షల మందిని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గవర్నమెంట్లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీస్ కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. డే టు డే బేసిస్లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు. వారు చెప్పిన దాని ప్రకారం 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప, లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని, అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 మంత్స్లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని, MSME పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి.